SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ఏకపంట విధానం వద్దు, బహుపంటల విధానం వద్దు. ప్రకృతి వ్యవసాయం రైతులకు లాభసాటిగా ఉంటుంది. తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించవచ్చు. మాస్టర్ ట్రైనర్ మధుకర్ వ్యాఖ్యలు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం చిట్లూరు గ్రామం హరిజనవాడలో జిల్లా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది 5 రోజుల శిక్షణ కాలంలో భాగంగా రైతులు చైతన్యం తేవడం కోసం ర్యాలీ నిర్వహించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రకృతి వ్యవసాయం యొక్క ఉపయోగాలను తెలియజేసి రైతులకు ప్రాక్టికల్ గా వ్యవసాయ క్షేత్రంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్ మధుకర్ మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన ఎరువులు వాడటం వలన భూమి సారవంతంగా ఉంటుందని, భూమిని సారవంతం చేసే సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయని, పంటలు తెగుళ్లు బారిన పడకుండా ఉంటాయని, రైతులకు పంట పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని తెలియజేశారు. ఏటీఎం మోడల్ పంటలు రైతులకు చాలా లాభసాటిగా ఉంటాయని, రైతులకు ప్రతిరోజు ఆదాయం వస్తుందని, నీటి ఖర్చు కూడా తగ్గుతుందని, అలాగే 5 ఎకరాల్లో వచ్చే ఆదాయం 1 ఎకరాలోనే తీసుకోవచ్చని తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయంతో పండిన ధాన్యం మార్కెట్ విలువ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని, ఈ ధాన్యంతో వండిన ఆహారం తినడం వలన మనసులు ఆరోగ్యంగా ఉంటాయని తెలియజేశారు. అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైంది. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ మధుకర్, జూనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ పవన్, సిఆర్పి వెంకట్రామరెడ్డి, జిల్లాలోని అన్ని మండలాల మాస్టర్ ట్రైనర్లు, ML1, L2లు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. ట్యాబ్లెట్స్ వచ్చి అర్జునవాడ ఇప్పుడు పలుకు ఒక మాట పలుకు. ప్రపంచం చూపు, ప్రపంచం చూపు, ప్రపంచం చూపు. ఏక పంట వద్దు, ఏక పంట వద్దు, ఏక పంట వద్దు, ఏక పంట వద్దు. ఘనజీవామృతం, ఘనజీవామృతం, ఘనజీవామృతం. రసాయనం ఉండగా, రసాయనాలు దండగా. జీతాలు తీసుకోలేదా? రావడం లేదు సరిగా, కూడా రావడం లేదు. ముల్లంగి వచ్చింది, కాదు క్యారెట్ కూడా వచ్చింది, ముల్లంగి క్యారెట్ బీట్రూట్ రెండు అట్లా ఎందుకేస్తారు? 20 రోజులు ఉన్నారా? నాకాలా ఉప్పులు చేయాలా వేయాలా? ఎవరైనా ఇవ్వలేదు అనుకో, వాళ్ళు అంటారు చూడు, ఎవరైనా నువ్వు దళాలు చేస్తారు. అవగాహనగా ఇక్కడ మీరు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. మరి ఈ శిక్షణపై మీరు ఒక సమాచారం ఇవ్వండి సార్. నమస్తే సార్, నా పేరు సిద్ధయ్య. మరి అన్నమయ్య జిల్లా రాజంపేట డివిజన్, రైల్వే కోర్ డివిజన్లో నేను మాస్టర్గా ట్రైనర్గా పనిచేస్తున్నాను. సార్, ఈరోజు ఇక్కడ అన్ని మండలాల నుండి 4 రోజుల శిక్షణ కార్యక్రమం టీవీ రూపంలో చెప్పడం జరిగింది. దాన్ని ప్రాక్టికల్గా చూపించాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి మనం రామాపురం మండలం చిట్లూరు గ్రామానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడే కూడా ఏటీఎం మోడల్ అలాగే డిఆర్పి మోడల్ అనేది కూడా ప్రాక్టికల్ చేసి వాళ్ళ దగ్గరనే స్వయం చేయిస్తున్నాము. అలాగే ఇంకోటి ఏం చేస్తాము, ఇన్పుట్స్ అనేవి 2 తయారు చేస్తున్నాము. ఘనజీవామృతము, ద్రవజీవామృతం అనేటివి 2 కూడా ఇక్కడే ప్రిపరేషన్ వాళ్ళ ద్వారానే చేయిస్తే వాళ్ళకు క్వాంటిటీ ఎలా వేసుకోవాలి, ఎలా తయారు చేయాలి అనేది చెప్పిన దానికన్నా వినదానికన్నా కంటే చూస్తే వాళ్ళకు బాగా మైండ్లోకి ఎక్కుతుందనే ఉద్దేశంతోనే పూర్తి స్థాయిలో వాళ్ళతో చేయిస్తున్నాం సార్. ఇది ఇది వచ్చి ఏటీఎం మోడల్ సార్. ఏటీఎం మోడల్లో ముఖ్యంగా గడ్డ జాతి నుండి కూడా లాస్ట్కు ఒక చిన్న సన్నకారు రైతు ఒక 20 సెంట్లలోనే తనకు కావలసిన కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, గడ్డ జాతి కావచ్చు, ఏవైనా కూడా 365 రోజులు కూడా ఆ కుటుంబానికి సరిపోయేంత అన్ని కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా లభిస్తాయనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది కూడా ఏమంటే సామాన్య ప్రజలకు అందుబాటులో కొన్ని గడ్డలు కానీ, కాయలు కానీ, కూరగాయలు కానీ అందుబాటులో లేకుండా పోతున్నాయి. కాబట్టి అప్పుడు ఏమైనా తనకు కావాల్సిన పోషక పదార్థాలన్నీ కూడా నశించి ఇతర జబ్బులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అలాంటి వ్యాధికి నిరోధక శక్తిని పెంచుకునేదానికి అవసరమైన ఈ మోడల్ అనేది
ఎనీ టైం ఏటీఎం మోడల్ ఎనీ టైం కూరగాయలతో నిండి ఉంటుంది కాబట్టి ఒక రోజుకు 7 రోజులు వాళ్ళు వారానికి 7 రోజులు అయితే 7 రోజులకు దాదాపు 14 రకాల కూరగాయలు కూడా ఇక్కడే లభిస్తాయి. అది గడ్డ రూపంలో కావచ్చు, ఆకు రూపంలో కావచ్చు, కాయ రూపంలో కావచ్చు, గింజ రూపంలో కావచ్చు, ఎలాగైనా కూడా అందుతాయనే ఉద్దేశంతోనే ఏటీఎం మోడల్ అనేది గౌరవ విజయ్ కుమార్ సార్ గారు కొంతమందిని సిబ్బంది పెట్టి ప్రాక్టికల్గా చేయించి చూపించడం జరిగింది. దాన్ని మాకు వివరించగా మేము అమలు చేస్తున్నాం సార్. ఖచ్చితంగా చేస్తున్నాము. ముఖ్యంగా ఈ 4-5 రోజుల శిక్షణలో భాగంగా ఇది ఎవరికి ఇవ్వడం లేదు సార్, మా క్యాడర్స్కి మాత్రమే మేము ఇస్తున్నాము. ఇక్కడ ఐసీఆర్పీల నుంచి ఎంటీ వరకు అందరికి కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది ఈ 4 రోజులు. ఈ రోజు 5వ రోజు. అయితే అక్కడ ఇచ్చినటువంటి ట్రైనింగ్లో భాగంగా అక్కడ ఏమైతే చెప్పామో అవన్నీ కూడా ఫీల్డ్లో చూపించడానికి ఈరోజు మన మండలమైనటువంటి రామాపురం మండలంకి తీసుకురావడం జరిగింది అందరినీ కూడా. సో మీరు చూస్తున్నారు ఈ ఏటీఎం మోడల్ కానీ, తర్వాత మనకి సంబంధించినటువంటి సూక్ష్మ జీవులకు సంబంధించినటువంటి ఘనజీవామృతం కానీ, ద్రవజీవామృతం కానీ, ఇవి దానికి ఆహారం కాదు సార్. ఓన్లీ మనము నిద్ర లేపుతున్నాం అంతే. సో అవి వేస్తే ఆ వాసనకి కిందలో ఎక్కడో ఉన్నటువంటి 8-9 అడుగులు లోతులో ఉన్నటువంటి వానపాములు కావచ్చు, సూక్ష్మ జీవులు కావచ్చు, అవన్నీ కూడా బయటకు వచ్చేసి దాన్ని ఏమంటే మనం ఏం చేస్తున్నామంటే దానికి పూర్తిగా ఆహారాన్ని అందించట్లేదు. ఊరికి జస్ట్ మనము ఎప్పుడైతే మెలకువ లేకుండా జస్ట్ నీళ్లు కొడితే లేస్తాం కదా, ఆ విధంగా మనం చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్క మొక్కకు కావాల్సింది ఏంటంటే వేర్ల ద్వారానే ఆహారం తీసుకుంటుంది. అంటే ఏటీఎం వాళ్ళు ఫస్ట్ వచ్చి ఏటీఎం వాళ్ళు అంటే అనంతపురంలో మొట్టమొదటిసారి ఇచ్చినారా దీన్ని అనంతపురం ఏదైనా దాన్ని ఏటీఎం అని పెట్టినారు. అనంతపురం వాళ్ళు ఏటీఎం అని పెట్టారు. అదే దానికి అనుగుణ ఏటీఎం అంటే ఎనీ టైం మనీ. అంటే మనము బ్యాంకులో డబ్బులు ఉంటే ఏటీఎంలో కార్డు పెడితే డబ్బులు వస్తాయి. ఆ విధంగా దీంట్లో ఏటీఎంలో తక్కువ రోజుల్లో ఎక్కువ ఆదాయం, తక్కువ భూమిలో ఎక్కువ పంటల్లో, తక్కువ నెలలో ఎక్కువ భూసారం పెడుతుంది. అంటే ఫస్ట్ వచ్చి దీంట్లో గడ్డజాతి అంటే ముందు వచ్చి ముల్లంగి పెడతారు, తరువాత బీట్రూట్, తర్వాత ముల్లంగి, ఇంటి మధ్యలో ఆకుకూరలు, ఈ పక్క ఆ పక్క వచ్చి అలసంద, ఆ పక్క వచ్చి మామూలుగా టమాటా, మధ్యలో వచ్చి మొక్కజొన్న. అంటే ఇన్ని మొక్కలు పెట్టినా భూమిలో జీవవైద్యం పెడుతుంది, భూమిలో జీవవైద్యం పెడుతుంది. అలాగే తక్కువ నెలలు ఎక్కువ పంటలు. ఇప్పుడు ఈ మధ్యలో అయిపోతానే ఇది ముల్లంగి అయిపోతానే దాని స్థానంలో బీట్రూట్ పెడతాం, బీట్రూట్ అయిపోతేనే దాని స్థానంలో ముల్లంగి పెడతాం. అంటే ఇట్లా కంటిన్యూ తక్కువ నెలలో 20 సెంట్లలో మామూలు రైతుకు ఒక సంవత్సరానికి 1 లక్ష నుంచి 2 లక్షలు వస్తాం ఏటీఎం వల్ల. అదేవిధంగా రైతు కూడా తక్కువ ఇస్తాను, దీనికి నీళ్ళు కూడా ఎక్కువ పెట్టవు. ఎందుకంటే ఈ గడ్డంతా పడటం ఓన్లీ కాళ్ళలో పెట్టాం. ఈ కాళ్ళలో పెడితే దాని యొక్క నిమ్ము ఇక్కడ చెమ్మ దిగి వస్తామట. అంటే ఈ మనం ప్రకృతి చేయడం వల్ల మన భూమి ఆల్రెడీ మెత్తగా అయిపోతుంది, సూచన బాగుంటాయన్నమాట. దీంట్లో ఫస్ట్ గంజామంతో వేస్తాం దుక్కులో. ఈ గంజామంతో వేయడం వల్ల భూమిలో భూసారం పెరిగి మామూలు సేంద్రీయ కర్బనం పెరిగి గాలిలో ఉండే తేమను పిలుచుకున్నామట. గాలిలో ఉండే తేమను పిలుచుకొని మొక్కకి అందిస్తుంది, గాలిలో తేమ నుంచి మొక్క అందిస్తుంది. అందువల్ల తక్కువ నీళ్ళు పడతాయి, తక్కువ మామూలు ఖర్చుతో ఎక్కువ పంటలు వస్తాయి. ప్రకృతి ఈ విధంగా ప్రతి మోడల్ కూడా మేము క్యాడ్స్ కాకుండా ప్రతి రైతులకు చేపించి మంచి దిగుబడి ఇవ్వాలని కోరుకుంటున్నాం. సార్ ఇంతవరకు మీకు ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శవంతంగా ఎంతమంది రైతులు నిలబడ్డారు? ఇప్పటికీ మామూలుగా ఇప్పుడు నేను చేసే యూనిట్ దీంట్లోనే 50% మామూలు రైతులు ఫుల్గా చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా 70% వరకు పెరిగినారు. అంటే కొన్ని అన్ని పద్ధతులు చేయలేకనే మామూలు ఎల్లో ప్లేట్ పెట్టడం కానీ, జీవనంతో పంచడం కానీ, కషాయాలు కొనడం కానీ ఇలా చేస్తున్నారు. దీనినే ఇలా కంటిన్యూ చేసి ఇంకా 4 సంవత్సరాల వరకు చేసి